దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 91వ కీర్తన 7వ వచనాన్ని చూసుకుందాం. 91వ కీర్తన 7వ వచనం. సామ్స్ 91:7. ఓకే. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవని నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. వాక్యమైన దేవుడవు, ప్రజలు నీవారు నాయన, దాసుడు నీవాడు. నీ అందు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకంతో నింపి మీ దాసుని నోటాన్ని వాక్కుంచి నీ ప్రజలతో మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు, అనుసరించగలిగిన కృప నీ ప్రజలకు దయచేయము నాయన. నీ ఆత్మ సహమును కోరి నీ కృప మీద ఆధారపడి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడిని స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరోసారి గట్టిగా హల్లెలూయా. ప్రభు అనుగ్రహించిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి, ఉన్నతమైన అవకాశాన్ని ప్రభు మనకు కలిగించినందుకు దేవాది దేవునికే మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మనందరికీ తోడై ఉండునుగాక. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్య భాగంలో 91వ కీర్తన 7వ వచనములో, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. ప్రభువు తన వాక్యము ద్వారా తెలియజేసిన ఈ యొక్క మాట, వాగ్దానం చదువుతుండగా గొప్ప ధైర్యాన్ని, నిరీక్షణను, సంతోషాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే అక్కడ చెప్పిన ఒక మాట ఏంటంటే, అపాయము నీ వద్దకు రాదు. అయితే ఈ వచనం దేవుని బిడ్డల జీవితంలో అది నెరవేర్చబడాలి. మనకు తెలుసు, వాక్యము సజీవమైనది, పరిశుద్ధ గ్రంథము జీవము కలిగినది. ఈ గ్రంథమందు రాయబడిన ప్రతి మాటలో ఆత్మీయ జీవితాలకు, భౌతిక జీవితాలకు, ఇహలోకమునకు, పరమునకు తగిన సందేశములతో నింపబడినది. కనుక వాటిని కేవలము మనము చదువుకున్న వారు మాత్రము కాకుండా వ్యక్తిగత జీవితాల్లో వీటిని ఒక్కొక్క వచనము, ఒక్కొక్క వాగ్దానము అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాం. ప్రభుకి స్తోత్రం చెబుదాం. అందుకంటాడు, ఈ వచనము ఒక వ్యక్తి జీవితంలో నెరవేర్చబడాలంటే ఈ ఒకటే కాదు, ఈ 91వ కీర్తనలో చాలా విషయాలు దేవుడు తన సేవకుడైన మోషే ద్వారా ప్రత్యక్షతను ఇస్తాడు. బట్ ఈ లేఖనములన్నీ కూడా ఒక వ్యక్తి జీవితంలో, లేదా ఈ వాగ్దానములన్నీ కూడా, ఈ వాక్యమంతా కూడా ఒక భక్తుని జీవితంలో నెరవేర్చబడాలంటే మొదటి వచనము ఫస్ట్ నెరవేర్చబడాలి. అదేంటి? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. 2వ వచనం కూడా చూసుకుందాం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. 9వ వచనం, యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. సరే,
ఈ 7వ వచనము కానీ మిగిలిన 3వ వచనం నుండి రాయబడిన లేఖనాలు కానీ అవన్నీ మన జీవితంలో లేదా నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఇవి నెరవేర్చబడాలి అన్నప్పుడు మహోన్నతుడైన దేవునికి నువ్వు నివాస స్థలముగా చేసుకోవాలి. చాలామంది జీవితంలో మహోన్నతున్న దేవునికి నివాసముగా చేసుకోకుండా, నివాస స్థలముగా మార్చకుండా వాగ్దానం నెరవేర్చాలి అనుకుంటారు. అందుకే వారు నిరాశ చెందుతారు. దేవుడు నమ్మదగినవాడు, ఆయన వాక్యము నమ్మదగినది, ఆయన వాగ్దానములు నమ్మదగినవి. ప్రభుకి స్తోత్రం. తిమోతికు రాస్తూ పౌలు అంటాడు, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడే ఉన్నాడు. తన స్వభావమునకు వ్యతిరేకముగా, విరోధముగా ఆయన ఏమీ చేయడు అని వాక్యములో రాయబడింది. కనుక ఆయన మాట ఇచ్చాడంటే ఆయన డెఫినెట్గా దాన్ని నెరవేర్చే దేవుడే ఉన్నాడు. కానీ మొదటి విషయం ఏం చెప్తున్నానంటే, మహోన్నతుడైన దేవునికి నీవు నివాస స్థలముగా మార్చుకోవాలి. నీ నివాస స్థలం ఎవరు? నివాస స్థలము మహోన్నతుని దేవునిగా నివాస స్థలముగా చేసుకోవడం అనే పదానికి అర్థమనగా మనము దేవుణ్ణి లేదా దేవుని యందు నమ్మిక కలిగి ఉండాలి. మీరు చూడండి, ఇక్కడ మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడను అంటూ ఆయనే నాకు ఆశ్రయము, నా కోట అన్నాడు. దేవుణ్ణి నువ్వు కోటగా, దేవుణ్ణి నీవు ఆశ్రయముగా, దేవుణ్ణే నీకు నివాస స్థలముగా నీవు చేసుకున్నప్పుడు ఆయన నిజముగా నీకు నివాస స్థలముగా ఆయన ఉండి నిన్ను కాపాడుతాడు. మనం 7వ వచనంలో చెప్పినట్టుగా, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కొన్నను, అపాయము నీ వద్దకు రాకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. బట్ మొదటి విషయం, నువ్వు ఆయనకు నివాస స్థలముగా చేసుకోవాలి, ఆయనలోనే ఉండాలి. ఆయనలో నువ్వు నిలిచినప్పుడు, ఆయన యందు నువ్వు నిలిచిన్నప్పుడు ప్రభు నిన్ను కాపాడుతాడు. 15వ అధ్యాయములో యోహాను సువార్తలో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఆయనతో ఉంటేనే, ఆయనలో ఉంటేనే నీవు సురక్షితంగా ఉండగలవు. ఒకవేళ నీవు ఆయనలో ఉండకపోతే, వేరుగా ఉంటే, అక్కడ అంటాడు, నీవు వేరు చేయబడిన ప్రతిదీ కూడా అది బయట పారవేయబడి అగ్ని చేత అది కాల్చబడుతుంది, మరి దేనికి పనికిరదు, బూడిదిగా మాత్రం మిగులుతుంది. ఆయనలో ఉన్నప్పుడు, ఆయన యందు మనం నిలిచి ఉన్నప్పుడు ప్రభుకి స్తోత్రం చెప్దాం. నువ్వు ఫలిస్తావు, నువ్వు సురక్షితంగా ఉంటావు, నువ్వు జీవాన్ని పొందుకుంటావు, నీవు ఆహారమును పొందుకుంటావు. ఎందుకంటే ప్రభు అన్నాడు, తీగే ద్రాక్షవల్లిలో కలిసి ఉంటేనే తప్ప, నిలిచి ఉంటేనే తప్ప అది తనంతట తాను ఎలాగూ ఫలించదు అన్నాడు. నేను ఇప్పుడు ఫలించడం గురించి మాట్లాడట్లేదు. నిలిచి ఉంటే అంటే ద్రాక్షవల్లిలో కలిసి ఉంటేనే తప్ప, ద్రాక్షవల్లిలో అంటు కట్టబడి ఉంటేనే తప్ప వాటికి జీవం అనేది, ఆహారం అనేది దొరకదు. కనుక క్రీస్తునందు లేదా దేవుని యందు నిలిచి ఉంటేనే తప్ప, దేవునినే నివాస స్థలముగా చేసుకుంటేనే తప్ప నీవు ఏమాత్రము కూడా అపాయం నుండి తప్పించుకోలేవు. మనకందరికీ తెలిసిన మంచి సుపరిచితమైన వాక్య భాగము కీర్తన 23, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని కదా. చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు అవకాశం ఇస్తే మొత్తం అదంతా కూడా చెప్పేస్తారు. కానీ మీరు వినండి, అక్కడ మాట్లాడింది, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజన బల్ల సిద్ధపరిచేదవు. ఎవరితో ఉంటే? నీవు జీవము కలిగిన దేవునికి, సర్వోన్నతుల దేవునికి, అల్ షదాయ్ దేవునికి, సర్వశక్తి కలిగిన దేవునికి, ఎలోహిం దేవునికి నీవు నివాస స్థలంగా చేసుకున్నప్పుడు, ఆయనను వెంబడించినప్పుడు, ఆయనను అనుసరించినప్పుడు, ఆయనను ఆశ్రయముగా చేసుకున్నప్పుడు అప్పుడు చేస్తాడు. ఆయన ఆశ్రయించకుండా, ఆయనందు నిలిచి ఉండకుండా, ఆయనతో నువ్వు కలిసి ఉండకుండా ఈ మాటలు నెరవేర్చబడవు.
ఎవరైతే ఆయనకి కలిసి ఉంటారో, ఆయనలో నిలిచి ఉంటారో, ఆయనతో ఉంటారో వారి గురించి ప్రభు చెప్తున్నమాట 23 కీర్తన మరలా చెప్తున్నాను. నీ శత్రువులు ఎదుట నీవు నాకు, నా శత్రువులు ఎదుట నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం వల్ల సిద్ధపరుస్తావు. అంటే ఆయన దగ్గర ఉండి భోజనం సిద్ధపరుస్తాడు. సమీపంగా ఉండి ఎవరి ముందు? శత్రువుల ఎదుట. లేకపోతే శత్రువులు ఏం చేస్తారు? 124వ కీర్తన 124వ కీర్తన మొదటి వచనం. మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులుకొన్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల ఇక చంపడం కాదు, ప్రాణంతోనే మింగిస్తారు, మింగి వేసి ఉందురు. సో భద్రత, సంరక్షణ, ఏ అపాయము నీ గుడారాన్ని సమీపించకుండా, ఏ తెగులు నిన్ను తాకకుండా కాపాడగలుగుతున్నది ఎక్కడ అంటే, ఎక్కడ భద్రత కలుగుతుందంటే ఆయన యందు లేదా ఆయనలో. ఆయనను నువ్వు ఆశ్రయించుకున్నప్పుడు, ఆయన యొక్క చాటున, మహోన్నతున చాటున నువ్వు నివసించినప్పుడు, దేవుని స్తోత్రం. ఇక్కడ గమనించండి, మహోన్నతుని చాటున నివసించువాడు అన్నాడు. నీవు చుట్టాలుగా వచ్చి, గెస్ట్గా వచ్చి ఒక గంట ఉండి వెళ్ళిపోతానంటే అక్కడే నివాసం చేయాలి. నివసించువాడు అన్నాడు, అందుకే అక్కడ నివాసం చేయాలి. ఇజ్రాయెల్ ప్రజల జీవితాన్ని గురించి కూడా మనం ఆలోచన చేస్తే, నిర్గమకాండం 12వ అధ్యాయము, నిర్గమకాండం 12వ అధ్యాయం 12-13 వచనం చదువుకో. చాలు, దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ మరో విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఈ 12 వచనాలు ఏమంటే, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమును సంచరించి ఐగుప్తు దేశమందరిని మనుషులలోని కానీ జంతువులలోని కానీ తొలి సంతానమంతయు హతము చేసి ఐగుప్తు, అందరూ చెప్పండి మాట, ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను, నేను యెహోవాను. హల్లెలూయా. మనుషులే కావచ్చు, జంతువులే కావచ్చు, పశువులే కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, చివరికి వారి యొక్క తొలి సంతానము కావచ్చు, అండ్ ఫైనలీ చివరిగా ఉంటున్నాడు, వారి దేవతలను సహితము నేను తీర్పు తీర్చెదను. ప్రభుకి స్తోత్రం చెప్దాం. ఓకే, దేవుడు అపాయము రాకుండా కాపాడుతానని వాగ్దానం ఇచ్చాడు, బాగానే ఉంది. బట్ ఇప్పుడు ఈ 12వ అధ్యాయములో మనము మొదటి వచనము నుండి చదువుకొని వెళితే, అందులో ఆ యొక్క సత్యమును గురించి, దాని యొక్క రెమెడీని గురించి రాయబడి ఉంటుంది. అదేదనగా, ప్రతి ఇజ్రాయేలులో ఒక కుటుంబము కలిసి ఒక గొర్రెను తీసుకొచ్చి పస్కా పశువుగా వాటిని వధించి దాని యొక్క రక్తమును ద్వారబంధంలో నిలువుగాను అడ్డుగాను దాన్ని రాసిన తర్వాత, దాన్ని ప్రోక్షించి ఆపాదించిన తర్వాత, ఆ మాంసమును, పస్కా పశువు యొక్క మాంసమును అందరూ భుజించాలి. దేవుడు వారికి ఇచ్చిన మరో ఆజ్ఞ ఏంటో తెలుసా? వినండి శ్రద్ధగా. ప్రభు వారికి ఏమన్నాడంటే, ఈ రక్తమును మీరు ద్వారబంధం రాసిన తర్వాత ఆ రాత్రి ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు అన్నాడు. అంటే ఎక్కడ ఉండాలి? అందులోనే. సంరక్షణ ఎప్పుడు? భద్రత ఎప్పుడు? అపాయము రాకుండా ఎప్పుడు ప్రభు నిన్ను కాపాడుతాడు. నీ ప్రక్కన 1000 మంది పడినా సరే, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయినా సరే, నీకు అపాయం రాకుండా ప్రభు ఎప్పుడు కాపాడుతాడంటే, నీవు అందులోనే ఉన్నప్పుడు. ప్రభుకి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము క్రిందను ఉన్నప్పుడు,
ఇక్కడ విశ్వాసం అవసరం. అసలు ఏం జరిగింది మీరు మామూలుగా ఊహించండి, జస్ట్ మామూలుగా ఆలోచన చేయండి. వారు ఒక గొర్రెను తీసుకొచ్చారు, గొర్రెను వధించారు, వధించిన తర్వాత దాని మాంసం తినేశారు, రక్తం రాశారు పైన. ఇది ఏమైపోయింది? ఏమైనా ప్రార్థన చేశారా? ప్రార్థన చేశారా? దేవుడు చెప్పినది చెప్పినట్టుగా వాళ్ళు చేశారు, అంతే. ఇక్కడ విశ్వాసం అవసరం. ప్రభువు వాక్యమునకు, ప్రభువు చెప్పిన మాటకు విధేయత అవసరం. వారు విధేయత చూపారు, రక్తము రాయమంటే రాశారు. ఆ రాత్రి ఎవరు కూడా బయటికి రాకూడదు అంటే ఆ రక్తము దాటి మీరు బయటికి వెళ్ళకూడదని అర్థం. ఆ పస్కాపస్సు రక్తములోనే మీకు విమోచన ఉంది. ఆ రక్తమే మిమ్మును తెగుళ్ళ నుండి కాపాడుతుంది, నాశనము నుండి కాపాడుతుంది. ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభువారు, క్రీస్తు మన కొరకు పస్కా పశువుగా వధింపబడ్డారు. ఆయన మన నిమిత్తం పరిశుద్ధమైన రక్తాన్ని కార్చారు. ఆ రక్తమును నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో నువ్వు ఆపాదించాలి. ఆ రక్తం క్రిందే ఉండాలి. ఆ రక్తముతో నువ్వు కప్పబడి ఉండాలి. ఆ లోపల నుండి నువ్వు ఏమాత్రం కూడా బయటికి వెళ్ళకూడదు. అందులోనూ ఉంటేనే అది వినండి. అందులో ఉంటే కేవలం అపాయము నుండి, తెగుల నుండి మాత్రం కాదు, నాశనము నుండి, మరణము నుండి, నరకము నుండి కూడా తప్పిస్తుంది ఆ రక్తం. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. అందుకు ఆ రక్తము క్రింద ఉండకుండా, అందుకే నివాస స్థలముగా చేసుకోకుండా, ఇక్కడ గమనించండి, అక్కడే ఉండాలంటే అక్కడే నివాసం చేయాలి అని అర్థం, బయటికి రాకూడదు. ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడిచ్చిన ఆజ్ఞల్లో, అంటే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే కొన్ని తెగుళ్ళు, సుమారుగా ఒక 10 తెగుళ్ళు ఐగుప్తు దేశంలోనికి వచ్చాయి. వారు తెప్పించుకున్నారు. ఫరో రాజు హృదయ కఠినము వలన ఐగుప్తు దేశ ప్రజలందరి మీదికి కూడా భయంకరమైన ఈ తెగుళ్ళు రావడం జరిగింది. అయితే వినండి, తెగుళ్ళు జరగకమునిపే, ఈ తెగుళ్ళు రాకమునిపే మోషే ద్వారా ఐగుప్తులందరికీ ఏం చెప్పారంటే, ఇదిగో రేపటి దినాన్న ఈ దేశం మీదికి దేవుడు వడగాండ్లను కురిపించబోతున్నాడు అని చెప్పాను. ఇక్కడ మీరు గమనించండి, 2 విషయాలు మనకు కనబడుతుంది. ఒకటి, ఐగుప్తు దేశమంతటి మీదికి ఈ తెగుళ్ళు వచ్చినప్పుడు లేదా వడగాండ్లు కురిపించబడినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు? ఇశ్రాయేలు ప్రజలు వారు బయటికి రాకుండా లోపల ఉన్నారు. అంటే దేవుడు తన సేవకుడైన మోషే ద్వారా చెప్పిన మాటకు వారు విధేయత చూపారు గనుక అపాయము వారికి రాలే. అయితే కొందరు, ఐగుప్తులు కూడా ప్రకటించబడింది, ఐగుప్తులకు అసలు రాజు ముందు చెప్పబడింది కదా. అప్పుడు రాజుగారు ఏం చెప్పాలి? అరే ఇలా జరగబోతుందంట, కాబట్టి పట్టణంలో ఉన్నవారు కానీ, దేశంలో ఉన్న ప్రజలు కానీ ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పాలి కదా. అవంతా ఒట్టిదే అన్నాడు. దేవుని మాట నమ్మలే. అందుకు ఈ ఐగుప్తులలో అనేక మంది పొలంలోనికి వెళ్ళారట. మామూలుగా మిగిలిన రోజుల్లో వర్క్లోనికి వెళ్ళినట్టుగా ఆ రోజు కూడా వారు వర్క్లోనికి వెళ్ళారు. తర్వాత జరిగిన విషయం ఏంటి? వారి మీద వడగాండ్లు పడి ఆ దెబ్బ చేత అనేక మంది చనిపోయారు. వారు చనిపోవడానికి కారణం, వారు లోపల లేరు. ఎక్కడున్నారు? బయట ఉన్నారు. హుదూద్ వచ్చినప్పుడు కూడా మాకు అదే జరిగింది. మేము అలాగే చేశాం. ఎవరో కాదు, మేమే. ఆ రోజు కూడా మనం ప్రార్థనకి వెళ్ళాలని చెప్పి వచ్చేసాం ఇక్కడికి. హుదూద్, ఎగ్జాక్ట్గా హుదూద్ దినాన్న సుమారుగా 120 ఆ స్పీడ్లో, 120 ఆ 200 ఏదో స్పీడ్లో వేగంతో గాలి వీచబోతుంది అంటూ ఎవరు కూడా ఇంటి నుండి బయటికి వెళ్ళకూడదు, అందరూ కూడా తలుపు మూసుకొని లోపలే ఉండండి అంటే మేము ఆదివారం దినాన్న చర్చ మానకూడదు అనే ఉద్దేశం కలిగి వచ్చేసాము. ఎక్కడికి? ఇక్కడికే వచ్చాము. అంత బాగానే ఉంది. ప్రార్థన సగం జరిగింది. జస్ట్ కొద్దిమంది కూర్చున్నాం.
మేబీ ఒక 7 మెంబర్స్ అనుకుంటాను, 7 or 8 మెంబర్స్ కూర్చున్నాం, ప్రార్థన చేసాం, పాటలు పాడాం, ఈ కొద్దిమంది ఆరాధన చేసుకున్నాం. సక్కం ఒక పరిచర్య జరుగుతుండగానే కింద నుండి వార్త వచ్చింది. పాల్ బ్రదర్కి ఫోన్ చేశారు, సిస్టర్ పిలిచారు, స్తంభం పడిపోతుంది, ఇంటి ముందు ఉన్న స్తంభం పడిపోతుంది, గాలి ప్రభావాన్ని బట్టి ఏంటి త్వరగా ఆపేయండి. వెళ్ళేటప్పటికే కిందకి దిగినప్పటికే మొత్తం స్తంభాలన్నీ కూడా పడిపోయి అస్సలు వెళ్ళడానికి అవకాశం లేకుండా, నేను అప్పుడు నా బండి కూడా పట్టుకొని వచ్చాను, ఇది కారు ఈకో ఉంది. ఇప్పుడు తర్వాత అనేక పరిస్థితులు ఎదుర్కొన్నాం. గాలి కాదు, తుఫాను మూలంగా చాలా పరిస్థితులు ఎదుర్కొన్నాం. దేవుడు తన కృప చేత మొత్తానికి బయటికి తీసుకెళ్ళాడు. ఇక్కడ నుండి కష్టపడి సిస్టర్ శైలజ వాళ్ళ ఇంటి ముందు బండి తీసుకెళ్ళి పెట్టాం. ఇప్పుడు ఒకవైపున గాలి, బలమైన గాలి వీస్తుంది, మరోవైపున వర్షం పడుతుంది, ఆ రోడ్ అంతా కూడా నీళ్లు పూర్తిగా నిండిపోయి ఉన్నది. అదే సమయంలో పోలన్నీ కూడా స్తంభాలు పడిపోయి ఉన్నది, వైర్లు కింద పడిపోయింది, బండి అసలు ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశమే లేదు. గాలిలో కాగిత ఎగిరినట్టుగా జనాలు ఎగిరిపోతున్నారు. అందుకే పాస్టమ్ గారు ఒక్క ఎగిరారు కదా, పడి కాలువలో పడింది. ఎగ్జాక్ట్గా ఆ టైంలో ఇప్పుడు ఇది ఉంది కదా, గణబాబు ఇది కట్టారు, ఆ టైంలో అసలు ఎవరు బయటికి రారు, కానీ 2 వ్యక్తులు ఆ సమయంలో వారు వచ్చారు. నేను అనుకుంటాను దేవుడే వారికి పంపించారని. వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు. నేను నా బండి దగ్గర కూర్చున్నాను, బండి నేను పట్టుకొని ఉన్నాను, ఈ లోపల కింద దిగితే ఎగిరిపోయారు అంతే. ఎందుకు దిగారు అనుకుంటున్నారు? ఈ వైర్లన్నీ కూడా కొద్దిగా పైకి ఎత్తితే బండి తీసుకెళ్తారని. ఇంకేం ఎత్తుతారు? గాలికి ఎగిరారు. కాలువ దగ్గర పడి ఉన్నారు. ఎక్కడ ఉన్నారంటే కనబడలే. మొత్తానికి వాళ్ళిద్దరూ చూసి పరిగెత్తుకొని వెళ్ళి ఎత్తి మళ్ళీ తీసుకొచ్చారు. సో లోపల ఉండకుండా, నేను చెప్పేది లోపల ఉండకుండా బయటికి వెళ్ళటం మూలంగా జరిగిన అపాయం. ఇజ్రాయెల్ ప్రజల్లో అనేక మంది లోపల ఉండకుండా బయటికి వెళ్ళటం మూలముగా వారి జీవితంలో నాశనాన్ని తెచ్చుకున్నారు. కానీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తమే మనకు కోట, యేసు ప్రభువారి యొక్క రక్తమే మనకు దుర్గము. హల్లెలూయా. యేసు రక్తపు కోట లోపల నివాసం చేసిన వారికి శత్రువు ఏమాత్రము కూడా ముట్టలేడు, ఏది ఏమైనా ముట్టలేడు ఆయన. ప్రభుకు స్తోత్రం కలుగును. అందుకే దైవ వాక్యం మనకు సెలవిస్తుంది, యెహోవా నీవే నాకు ఆశ్రయము, నా కోట. అంతేకాకుండా ఈ కింద భాగంలో అంటున్నాడు, నీవు యెహోవాకు నీ ఆశ్రయముగా చేసుకున్నావు కనుక, నివాస స్థలముగా చేసుకున్నావు కనుక. ప్రభుకు స్తోత్రం. ఇక్కడ గమనించండి, నేను మాట్లాడుతున్నది ఐగుప్తు దేశంలో ప్రభు చేస్తున్న కార్యాల గురించి, ఆ పస్కా పశువు రక్తము ద్వారా వారు కలిగిన క్షేమము. ఎందుకంటే పక్కనే కేకలు వినబడుతుంది, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కొన్నను, అపాయము నీ వద్దకు రాదు అనే పదం వారి జీవితంలో నెరవేర్చబడింది. అందుకు పక్కనున్న వాళ్ళందరూ కూడా కేకలు వేస్తున్నారు, అపాయం వచ్చిందని, ఫలానా వ్యక్తి చనిపోయారని, ఇటువంటి నాశనము కలిగిందని, మా పొలంలో ఉన్న పంట అంతా కూడా పాడైపోయిందని, వడగాండ్లు దెబ్బ చేత అంతా కూడా నాశనం అయిపోయిందని కేకలు వేస్తున్నారు. కానీ ప్రభువు నందు వారు నమ్మిక కలిగి ఉన్నారు. నథింగ్, ఆ రక్తములో ఏమీ లేదు, బట్ ప్రభువు చెప్పాడు కాబట్టి మనం నమ్మాలి. ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఈ మాట అర్థమవుతుందా? ప్రభువు చెప్పినప్పుడు దాన్ని మనం నమ్మాలి, మనుషులు కాదు. మనం ప్రతి నెల తీసుకుంటున్న ప్రభు యొక్క బల్ల, ప్రభువు బల్ల అంటారు. అదేంటది? రొట్టె ద్రాక్షరసం. కానీ లేఖనం ఏం చెప్తుందో తెలుసా? రొట్టె ద్రాక్షరసముగా దాన్ని తీసుకోకూడదు. హలో, రొట్టె ద్రాక్షరసముగా ఎంచి తీసుకోకూడదు, ప్రభు శరీరమును ఎంచి తీసుకోవాలి. ప్రభువు రక్తమని ఎంచి తీసుకోమని బైబిల్ గ్రంథంలో చెప్పాడు, లేఖనాలు అలా రాయబడింది. అందుకే యేసుప్రభువు ఏమన్నాడు? నా శరీరమును తిని నా రక్తమును
త్రాగమన్నాడు. ఒక్కసారి ప్రార్థన చేసిన తర్వాత అది ప్రభువు శరీరముగా దేవుని దృష్టిలో మార్చబడుతుంది. అది ప్రభు రక్తముగా అది మార్చబడుతుంది ఆయన దృష్టిలో. మనం విధేయత చూపాలంతే. సో ఎందరైతే యెహోవాకు నివాస స్థలముగా చేసుకున్నారో వారి జీవితంలో దేవుడు అపాయము రాకుండా కాపాడాడు. అందుకే యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తమును మన జీవితంలో ఆపాదించుకున్న తర్వాత మనం ధైర్యంగా ఉండాలి. కాకపోతే క్రొత్త నిబంధనలో మనకు ఇంకొక అద్భుతమైన అడ్వాంటేజ్ ఏంటంటే, పాత నిబంధనలో కేవలం వారు ఆ ద్వారబంధంలో రక్తం రాశారు, కానీ క్రొత్త నిబంధనలో ద్వారబంధములు కాదు, మన మీద, మన యొక్క జీవితాల మీద, ప్రభుకి స్తోత్రం, మన యొక్క ప్రాణాత్మ శరీరముల మీద యేసు రక్తమును ఆపాదించుకోవాలి. స్తోత్రం. అందుకే మనం ధైర్యంగా నడవాలి, ధైర్యంగా మనం సంచారం చేయొచ్చు, ధైర్యంగా తిరగవచ్చు. ఎందుకు? ఎక్కడున్నాం? వారికి కేవలం ఇల్లు, కానీ మనకు ఇల్లు కాదు. మన మీదే యేసుక్రీస్తు యొక్క రక్తము ఆపాదించబడి ఉన్నది కనుక నీవు విశ్వసిస్తే ప్రభు అద్భుతమైన రీతిలో సహాయము చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేని మీద ఆధారపడిందంటే విశ్వాసం మీద ఆధారపడింది. అందుకే నమ్మిన వారికి సమస్తం సాధ్యమ. నమ్ముట నీ వలన అయితే అన్నాడు. నీవు నమ్మినట్లుగానే అని పదాన్ని ప్రభు చెప్పాడు. నీవు నమ్మినట్లుగానే. ఎందుకంటే వాక్య ఆధారాలు లేకుండా కూడా ఒక స్త్రీ వచ్చి యేసు ప్రభువుకి వెనక నుండి వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టి, వాక్య ఆధారాలు ఏమి లేదు. వాక్యంలో ఇంతకు మునుపు ఎక్కడ రాయబడలేదు, ధర్మశాస్త్రంలో ఎక్కడ రాయబడలేదు, లేఖనాల్లో ఎక్కడా లేవు. వెనక నుండి అలాగ వెళ్ళి యేసు ప్రభు వస్త్రం చెంగు ముట్టితే స్వస్థ పొందుతారని లేఖనాల్లో ఎక్కడా లేవు. కానీ ఆమె విశ్వసించింది. అందుకే యేసు ప్రభు అక్కడ ఏమన్నాడు తెలుసా? అమ్మా, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అన్నది. కాబట్టి యేసు రక్తము క్రింద నేను ఉన్నాను అని విశ్వసిస్తే నీ విశ్వాస ప్రకారంగా దేవుడు నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. యేసు రక్తము క్రింద నేను నుండి నడుస్తున్నానంటే నీవు ఎక్కడికి వెళ్ళినా, అది పగలు కావచ్చు, రాత్రి కావచ్చు, దెయ్యము కానీ దురాత్మలు కానీ నీ దరిదాపుకు రాలేవు. ప్రభుకి స్తోత్రం. సో మొదటి విషయం అని జ్ఞాపకం చేసుకున్నాం ఏంటంటే ఆయనకు నివాస స్థలముగా చేసుకో. రెండోదిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమును మన జీవితాల మీద మనం ఆపాదించుకున్నప్పుడు ఏ అపాయము రాకుండా ప్రభువు కాపాడుతాడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. అందుకే ఈ 12వ అధ్యాయంలో 13వ వచనం ఏమంటే, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తమును మీకు గుర్తుగా ఉండును. ప్రభుకి స్తోత్రం. ఇప్పుడు మీరున్న ఇల్లు కాదు, మీ మీద యేసుక్రీస్తు యొక్క రక్తము గుర్తుగా ఉంటుంది. స్తోత్రం. ఈ గుర్తును చూసినప్పుడు నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. స్తోత్రం. ఆ రక్తమును చూసినప్పుడు సందేహము లేదు, యెహోవా నీతిమంతుడు, యెహోవా న్యాయము కలిగిన వాడు, న్యాయమైన తీర్పు తీర్చేవాడు. మనుషులందరూ కూడా దేవునికి వ్యతిరేకముగా పాపం చేసిన వారు, ఎక్కడో ఒక దగ్గర పాపం చేసిన వారు, ఏదో స్థలంలో ఏదో సందర్భాల్లో పాపం చేసిన వారు, ఇటువంటి వారిని న్యాయమూర్తి అయిన దేవుడు చూస్తే ఏం చేస్తారు? తగిన శిక్ష ఇస్తారు కదా. కానీ దేవునికి స్తోత్రం, నీ మీద ఆపాదించబడిన యేసుక్రీస్తు ప్రభు రక్తము నేను చూచినప్పుడు, గట్టిగా స్తోత్రం చెప్పాలి, నీ వద్ద నుండి ఆయన దాటిపోతాడు. అంటే తీర్పు తీర్చకుండా వదిలిస్తాడని అర్థం. ప్రభుకి స్తోత్రం. అందుకే యేసు రక్తమును మన అనుదిన జీవితంలో మనం ఆపాదించుకోండాలి. ఆమేన్. స్తోత్రం. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగుళ్ళు మీ మీదికి నేను దాటిపోతాను, తెగుళ్ళు కూడా మీ దగ్గరికి రాదు అన్నాడు. ప్రభుకి స్తోత్రం. కాబట్టి మన ఐగుప్తు దేశంలో జరిగిన ప్రతి 10 తెగుళ్ళు కూడా ఇజ్రాయేల్ ప్రజలకు ఎటువంటి హాని కలగలేదు, కానీ ఐగుప్తులకు మాత్రము కలిగింది. కారణం వారు యెహోవాను ఆశ్రయించారు. యెహోవా నీవే మాకు ఆశ్రయము, మా కోట, మా దాగుచోటు, మా నివాస
స్థలం నీవే అని ప్రభువును వాళ్ళు ఆ విధంగా విశ్వసించారు కనుక, ఆశ్రయించారు కనుక అపాయం రాకుండా దేవుడు వారిని కాపాడాడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 37వ వచనం. సంఖ్యాకాండం. అనగా ఆ దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయింది. ఓకే, సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో మనము ఒక సందర్భాన్ని మనం చూడగలం. ఇక్కడ ప్రభు తెలియజేస్తున్న యొక్క అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. అదేంటంటే 37వ వచనములో మనం చూసుకున్న ఈ లేఖనాల్లో ఆ దేశమును గురించి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు. 36వ వచనం చదువుకుందాం. ఆ దేశమును సంచరించి చూచుటకై మోసే చేత పంపబడి తిరిగి వచ్చి సంచరించి ఆ దేశమును గురించి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజం అతని మీద సనుగునట్లు చేసిన మనుష్యులు. చెడ్డ సమాచారము చేయుట మూలముగా తెగుళ్ళు చేత వారు చనిపోయారు. ప్రభుకి స్తోత్రం. ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలి. తెగుళ్ళు వచ్చింది, తెగుళ్ళు వస్తాయి, కానీ ఇక్కడ పాయింట్ ఇక్కడ చెప్పాడు. ఏమన్నాడంటే చెడ్డ సమాచారము. చెడ్డ సమాచారం ఇక్కడ ఏముంది? చెడ్డ సమాచారం అనే పదానికి ఇక్కడ అర్థం ఏంటంటే దేవుడు మోసే ద్వారా దేశమును వేగు చూడడానికి పంపించినప్పుడు 12 మంది వేగు చూడడానికి వెళ్ళారు. ఈ 12 మందిలో 10 మంది వచ్చి ఇజ్రాయేలు ప్రజలకు ప్రకృతి సంబంధమైన అక్షరానుసరమైన పరిస్థితుల గురించి వివరించారు. అబద్ధం చెప్పారు వాళ్ళు. అబద్ధం చెప్పలేదు వాళ్ళు. ఆ దేశములో దీర్ఘదేహులు ఉన్నారు, అది వాస్తవమే. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బలమైన వారు, శక్తి కలిగిన వారు. ఓకే, అక్కడ ఉన్న వారు అంతా కూడా అజానవారులు. వారందరూ ఎదుట మేము వాళ్ళ ముందు దగ్గర నిలబడితే మేము మిడతల వల్ల కనబడ్డాం. మా దృష్టికి మేము మిడతలుగా ఉన్నాం, వారి దృష్టి కూడా మిడతల వల్ల ఉన్నాం. కనుక అక్కడికి వెళ్ళామనుకోండి వారు నలిపేస్తారన్నారు. అందుకు అక్కడ మనం వెళ్ళకూడదు. రెండవది, అంతేకాకుండా ఆ దేశము ప్రాకారాలతో కూడినది, వారి యొక్క పట్టణం. వాస్తవాలు చెప్తున్నారు, అబద్ధం చెప్పలే. కానీ వినండి, నేను మరల చెప్తున్నాను, దేవుని మాటను మనం నమ్మాలి, దేవుని మాటకు విధేయత చూపాలి. వేగు చూసి రమ్మంటే వెళ్ళారు. దేవుడు ఏమని వాగ్దానం ఇచ్చాడు? నిర్గమకాండ 3వ అధ్యాయములో 8వ వచనములో నుండి మనం చూసుకోగలిగితే కింద భాగంలో ఏమంటాడంటే, కాబట్టి నేను దిగి వచ్చాను, ఎందుకంటే మిమ్మల్ని విడిపించి ఈ ఐగుప్తు దేశం నుండి విమోచించి తీసుకెళ్ళి విశాలమైన మంచి దేశము అనగా కనానీయులకు ఓకే జస్ట్ ఆపండి. కనాను దేశమును గురించి మాట్లాడుతూ చాలా లాస్ట్గా అంటాడు, పాలు తేనె ప్రవహించు. వీళ్ళకి వార్త ఏంటి? అక్కడ పాలు తేనె ఉన్నాయా లేదా, అది కదా వీళ్ళు చెప్పాలి. వేగు చూసినామంటే అక్కడికి వెళ్ళారు, బాగానే ఉంది, అది చెప్పారు, ఇంకొకటి చెప్తున్నారు. దేవుడు వాగ్దానం చేసినట్టుగా నిజంగానే అక్కడ పాలు తేనె ప్రవహిస్తున్నదండి, అటువంటి దేశమే అన్నారు, కానీ అని కలిపారు. అంత విన్న తర్వాత అందరూ సంతోషంగా ఉంటారా? కానీ అయితే ఈ పదం ఓడిన వెంటనే జనాలకి ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చేసి ఏంటి అయితే ఏంటి, ఆ కానీ ఏంటి అడిగారు. ఇంకేముందండి, అంతా బాగుంది, కానీ ఆ దేశంలో ఉన్న జనులు మాత్రం చాలా బలవంతులు అండి, ఎత్తుగా ఉంటారు, దీర్ఘదేవులు అండి, వారి పట్టణం అంతా కూడా ప్రాకారాలతో కూడినది, కాబట్టి అక్కడికి వెళ్ళడం చాలా కష్టం అండి, ఆడికి వెళ్తే వాళ్ళు నలిపేస్తారండి, అంతే, చంపేస్తారు. ఇది చెడ్డ వార్త. అక్కడ ఉన్నవారు ఎటువంటి పరిస్థితి అయినా సరే నువ్వు మంచి వార్త చెప్పాలి. స్తోత్రం. ఒకరికి బాగలేదు అనుకోండి, అనారోగ్యం ఉన్నారు అనుకోండి, ఇక అంతే అని అనకూడదు.
వాడి పనికి అంతే. అనకూడదు, అనారోగ్యం ఉండవచ్చు, కానీ నువ్వేం పలకాలి తెలుసా? దేవుని దృష్టిలో ఎలా ఉంటుంది? ఒక రోగిని చూస్తే అనారోగ్యంతో ఉన్న వ్యక్తిగా చూస్తాడా? చచ్చిపోయిన వ్యక్తిని చూస్తే దేవుడు చచ్చిపోయిన వానిగా చూస్తాడా? మనకు తెలుసు యేసు ప్రభువారు, ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఆ పాప చనిపోలే, నిద్రిస్తుంది. ఆయన దృష్టిలో ఎలాగుందో మనం అలా మాట్లాడాలి. అందుకే దేవుడు స్వస్థపరచగలడు, భయపడొద్దని చెప్పాలి, ధైర్యపరచాలి. కొందరు బాగులేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు కలిసి వీళ్ళు ఏడుస్తారు. ఎంత మంచోళ్ళు అంటే, వీళ్ళు ఏడిస్తే ఇక బెడ్ మీద ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే అక్కడికి వెళ్ళి నీకు నిజంగా ఉంటే నీకు తెలివి కలిగి ప్రవర్తించాలి, జ్ఞానం కలిగి. నిజంగా నువ్వు బాధపడవచ్చు, కానీ బయటకు వచ్చి ఏడు, ఓకే, నో ప్రాబ్లం. కానీ వాళ్ళ ముందు ఏడిస్తే, ఆ రోగి ముందు ఏడిస్తే, అనారోగ్యం ఉన్న ముందు ఏడిస్తే వాడేం చేస్తాడు? అసలు ఉన్న ధైర్యం కూడా తగ్గిపోయి వెళ్ళిపోతాడు. సో ధైర్యపరచాలి. ఎప్పుడైనా సరే మనం ధైర్యపరచడం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ప్రభు ఏమంటాడు, ఈ 10 మంది చెప్పిన చెడ్డ సమాచారాన్ని బట్టి, చెడ్డ సమాచారం అంటే ఏం కాదు, అక్కడ ఇలాగ అయిపోతారా బాబు అని భయపెట్టించారు అంతే జనాలకి. వాళ్ళందరూ కూడా భయపడిపోయి, మీరు 13వ అధ్యాయం చివరి వచనాలు చూసుకుంటే బోర్న ఏడవడం మొదలుపెట్టారు వాళ్ళు. నా 14వ వచనం మొదలు వచ్చాను అంటాడు, అప్పుడు ఆ సర్వ సమూహము ఎలుగెత్తి, ఇక మామూలు ఏడుపు కాదు, ఎలుగెత్తి కేకలు వేసి ఆ రాత్రి అసలు ఎలుగెత్తి ఏడవడం మొదలుపెట్టారు. చెడ్డ సమాచారం. ఈ చెడ్డ సమాచారం అందించినందుకు తెగుళ్ళు వచ్చి, ఆ తెగుళ్ళు మూలముగా వారు, నేను చెప్పిన మాట శ్రద్ధగా వినండి, ఏ అపాయము ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించకుండా ఉండాలి అంటే ఈ మాటను మీ జీవితంలో నెరవేర్చుకోండి. ఏంటిది? నీ నోరును కాసుకో. ఓకే, ప్రోత్సాహకరమైన మాటలు చెప్పు, ధైర్యపరచగలిగిన మాటలు చెప్పు, దేవుని మాటలు చెప్పు. దేవునికి అసాధ్యమన్నది ఏమీ లేదని చెప్పు. ప్రభుకి స్తోత్రం. అలాగ చెప్తే దేవుడు నిన్ను తెగుళ్ళను రాకుండా కాపాడుతాడు. ఎలాంటి మాట్లాడుతానో ఒకసారి ఊహించుకో. ఇక అంతే అనే పదం వాడవద్దు ఇప్పుడు. ఇక అంతే అనేది ఎక్కడ లేదు. దేవుడు అన్నిటికీ సమాప్తం చేశాడు. కల్వరి శిలువలో అన్నిటికీ ఆయన సమాప్తం చేశాడు. ఆయన సమాప్తమైనది అన్నాడు. మనుషులకు కాదు సమాప్తం, భూమి మీద ఉన్న ప్రతి సమస్యకు ఒక సమాప్తం అనేది ఆయన కలుగజేశాడు అక్కడ కల్వరి శిలువలో. స్తోత్రం. పాపమునకు, శాపమునకు, పేదరికానికి లేదా దారిద్ర్యానికి, అలాగే అనారోగ్యము, వ్యాధి బాధలకు, అంధకార సంబంధమైన శక్తులకు వాటి యొక్క బలాన్ని పూర్తిగా అక్కడ సమాప్తం చేశాడు. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి అని లేఖన భాగంలో రాయబడింది. ప్రభుకి స్తోత్రం కలుగును. వాటిని ఆయన సంపూర్ణముగా బలహీనపరచడు కాబట్టి మనము జయిస్తామని చెప్పాలి. స్తోత్రం. మనము విడుదల పొందుతామని చెప్పాలి, మనం స్వస్థత పొందుతామని చెప్పాలి, తప్పకుండా దేవుడు లేపుతాడని మనం చెప్పాలి. స్తోత్రం. కానీ భయము పుట్టిస్తే, ఓకే, దేవుని ప్రజలకు దిగులు పుట్టిస్తే, ఎందుకంటే దేవుని మీద ప్రజలు సనిగేవారుగా తయారు చేశారు వీళ్ళు ఈ మాటల చేత. అందుకు పరిశుద్ధ గ్రంథం అని చెప్తుంది. ఇప్పుడు మనం 38వ వచనం చదువుకుందాము. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడైన కాలేబును బ్రతికిరి. స్తోత్రం. మంచి మనస్సు కలిగి దేవుని మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పినందుకు ప్రభు సహాయం చేశాడు. ప్రభు వారిని కాపాడాడు, నాశనం నుండి తప్పించాడు, తెగుళ్ళ నుండి దేవుడు వారిని కాపాడాడు. ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎంతవరకు కాపాడాడంటే మనకు పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ గ్రంథంలో 14వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనములో యెహోషువ తన్ను గురించి తాను సాక్ష్యం ఇస్తూ, ఇక కాలేబు తన గురించి తాను సాక్ష్యం ఇస్తూ ఏమంటున్నాడు? యెహోషువ దగ్గరికి వచ్చి, మరి మీకు తెలుసు కదా మన ఇద్దరు కదా వెళ్ళాము,
మన ఎదురు కదా మాట్లాడాము. ఆ రోజు ప్రభు సెలవిచ్చినట్టుగా ఇంతవరకు ప్రభు నన్ను కాపాడాడు. ఇప్పుడు నాకు బయలుదేరినప్పుడు అప్పుడేమో 40 ఇయర్స్గా ఉండేది, ఇప్పుడు నాకు 85 సంవత్సరమైంది. ఇప్పటికి 45 ఇయర్స్ గతించింది, కానీ నాకున్న బలము తగ్గలేదు. ఇప్పటి వరకు కూడా నేను బ్రతికే, అంటే తెగుళ్ళు కానీ నాశనము కానీ అతనికి హాని చేయకుండా దేవుడు అతన్ని కాపాడాడు. ప్రభుకి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. అండ్ పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథము 32వ కీర్తన 6వ వచనం, 32వ కీర్తన 6వ వచనం. ప్రభుకి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట రాబడింది, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారు అందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జలప్రవాహములు పొరలినప్పుడు నిశ్చయముగా అవి వారి మీదికి. ప్రభుకి స్తోత్రం. ప్రభు దర్శనము కలిగించినప్పుడు, ప్రభు దర్శించినప్పుడు, ప్రభు మాట్లాడినప్పుడు, ప్రభు తన వాక్యము ద్వారా సంధించినప్పుడు ఎవరైతే దానిని విని అంగీకరించి విశ్వసించి ప్రార్థన చేస్తారో వారి గురించి బైబిల్ సెలవిస్తుంది. ప్రార్థన చేశాను. మీరు మరలా మేము చదువుతున్నాను. నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జలప్రవాహములు పొర్లినప్పుడు నిశ్చయముగా అవి వారి మీదికి రావు. అంటే అపాయము రాకుండా ప్రభు కాపాడుతారు. ఎవరికి? ప్రార్థించే వారికి. స్తోత్రం. బాగా తినేసి కడుపు నుండి తినేసి మంచం ఎక్కిపోవడం కాదు. ప్రార్థన అసలు చేయడం చేత కాకుండా దేవుడు కాపాడలేదని తిరిగి ఇంకా దేవుని మీద నిందలు మోపేవాళ్ళు చాలామంది. ప్రార్థించు. స్తోత్రం. అందుకే ప్రతి క్రైస్తవుడు తప్పకుండా ప్రార్థన చేయాలి. ఇక్కడ ప్రార్థన చేయాలంటే పెద్దోళ్ళే ప్రార్థన చేయాలి, పర్వాలేదు, చిన్నపిల్లలు ప్రార్థన చేయకపోయినా పర్వాలేదంటారా? నో, బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది, చిన్నపిల్లలు కూడా ప్రార్థన చేయాలి. చిన్నలేమి పెద్దలేమి. ఏటి చెప్పేస్తున్నారు మీరు? చిన్నలేమి పెద్దలేమి అందరూ కూడా దేవుని సంధానికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మధ్యాహ్నం ఉదయం 10 గంటలకు మ్యారేజ్ స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1 గంటలకు మ్యారేజ్ ముగిసింది. ఆ మ్యారేజ్ అప్పుడే ముగిసిన వాళ్ళకి కూడా ఏమంటున్నారంటే మీరు కూడా వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడు. నేను వాక్యంలోనే వాటి చెప్తున్నా. ఇప్పుడు పెళ్ళి అయింది సరే, పెళ్ళి అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వు ముందు ప్రార్థనకి రమ్మన్నాడు. చిన్నపిల్లలందరూ కూడా రమ్మన్నారు. పిల్లలు వినాలి. అది మా వంతు కాదు, మా పని కాదన్నట్టుగా, తల్లిదండ్రుల పని అన్నట్టుగా చాలామంది చిన్నపిల్లలకి దాన్ని తేలికగా చూస్తున్నారు ప్రార్థన చేయకుండా. కానీ అందరూ ప్రార్థన చేయాలి. ప్రభుకి స్తోత్రం. అంతేకాదు యెహెజ్కేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో రాయబడిన ప్రకారముగా, ఇప్పుడు చదవక్కర్లేదు, మామూలుగా చెప్తున్నా, ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి, హోంవర్క్. అందులో దేవుని వాక్యం రాయబడిందంటే ఆ పట్టణంలో జరుగుతున్న హేయ కృత్యములను గూర్చి చూసి ఎవరైతే ప్రలాపము చేస్తున్నారో వారి నొసట గుర్తు ఏమని చెప్పాడు. ఎవరైతే మూలుగులు ఇడుచున్నారో, ప్రార్థించున్నారో, విజ్ఞాపన చేస్తున్నారో, కన్నీరు కారుస్తున్నారో వారి లలాటములో అంటూ అక్కడ ఏమన్నంటే అక్కడ దేవుని యొక్క మందిరం నుండి స్టార్ట్ చేశారట. తర్వాత ఆ పట్టణంలో ఉన్న వారందరూ కూడా చిన్నపిల్లలు మొదలుకొని అని రాయబడి ఉంటుంది. అంటే చిన్నపిల్లలు ఏం చేయాలని అర్థం అక్కడ? ఎవరి మీద కనికరము లేకుండా అందరినీ హతం చేయమని చెప్పాడు, దూతను ఆజ్ఞాపించాడు దేవుడు. అంటే చిన్నపిల్లలు కూడా, నా పాయింట్ ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలు కూడా ఏం చేయాలి? ప్రార్థన. అంటే వారిని కూడా చంపేమన్నాడు. ఎందుకు? వారు ప్రార్థన చేయలేనందుకు. అందుకే చెప్తున్నా, ప్రార్థన చేయాలి. నాకు రాదు పాస్టర్ గారు అనకూడదు. అందుకే మీ కుటుంబ ప్రార్థన జరుగున్నప్పుడు బాగా అలవాటు చేసుకోండి ప్రార్థన చేసుకోవడం. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో
ప్రార్థన నేర్చుకోవడానికి. అందుకే చాలా సందర్భాలు చెప్తున్నాను, కీర్తన గ్రంథం చదవండి. ప్రత్యేకంగా 105వ కీర్తన, 119వ కీర్తన, అలాగే 18వ కీర్తన చదవండి. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ దినాల్లో విస్తారమైన జల ప్రవాహములు పొర్లి పారినప్పుడు కూడా వారి మీదకి రాకుండా దేవుడు కాపాడాడు. ప్రభుకి స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. దేవుని యందు నమ్మిక కలిగి జీవిస్తున్న వారి పట్ల, ఆయన ఆశ్రయించుకున్నవారు, ఆయన యందు నిలుచున్నవారు, ఆయనలో నివాసము చేసేవారు, మహోన్నతుని చాటున ఉండేవాడు. స్తోత్రం, హల్లెలూయా. నీవు లోకం వైపు వెళుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే నువ్వు లోకానికి వెళ్తావో నువ్వు దేవుని వద్ద నుండి దూరం అవుతావు. అందుకే యాకోబు అంటాడు, లోక స్నేహము దేవునికి వైరం, అంటే శత్రువు అని అర్థం. నువ్వు లోకాన్ని ఎంత ప్రేమిస్తావో నువ్వు దేవునికి అంతగా శత్రువుగా మారిపోతావు. నువ్వు దేవునికి శత్రువుగా మారితే నువ్వు ఆయనలో ఎప్పుడు నివాసం చేస్తావు. అందుకు దేవుని ప్రజలారా, ఆయనలో నీవు నివాసం చేయాలంటే నీవు దైవ వాక్యం సెలవిస్తున్నట్టుగా ప్రార్థనలో, వాక్యములో, సంఘ సహవాసంలో, ప్రార్థన కూడికలలో నువ్వు పాలిభాగస్తులుగా ఉండి వాక్యానుసరముగా నువ్వు జీవించున్నప్పుడు ఆయనలో నిలిచి ఉంటావు. అప్పుడు ఆయన నిన్ను తన రెక్కలతో కప్పుతాడు. తన రెక్కల నీడ నీకు ఆశ్రయం కలుగుతుంది. స్తోత్రం. మనకు తెలుసు, ఈ మధ్య అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజల్స్లో, కాలిఫోర్నియాలో మనకు తెలుసు, పూర్తిగా అగ్ని ప్రమాదం ద్వారా మనుషుల గురించి మనకు అంత తెలియదు, కానీ ప్రత్యేకముగా వారి నివాసాలన్నీ కూడా పూర్తిగా బూడిదైపోయింది, కాలిపోయింది. కానీ అందులో దేవునందు నమ్మిక కలిగిన ఒక భక్తుడు తన కుటుంబాన్ని గురించి, తన ఇల్లు గురించి మనకు తెలుసు. ఫోటోలు చూస్తుంటారు, చాలామంది వీడియోలు చూస్తుంటారు. ఒక్క హౌస్ మాత్రం మిగిలింది అక్కడ. ఈయన ఎవరు? దేవునందు, అంటే యెహోవాకు తమకు నివాస స్థలముగా చేసుకున్న కుటుంబం. నీ ప్రక్కనే, నీ కుడి ప్రక్కనే, నీ ఎడమ ప్రక్కన కాదు, అక్కడ మొత్తం నీ చుట్టూ. తన విషయంలో చెప్పాలంటే నీ చుట్టూ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, లేదా నీ కుడి ఎడమల, అలాగే ముందు వెనక, ఎటువంటి నాశనము కలిగిన దేవుడు వారిని కాపాడాడు. ఆ ఫ్యామిలీని మాత్రం, ఆ ఇంటి మాత్రం దేవుడు భద్రపరిచాడు. ప్రభుకి స్తోత్రం. దేని బిడ్డలారా, అది ఎంత అద్భుతమైనది, ఎంత ఉన్నతమైనది. ఆయన ఆశ్రయించుకున్నప్పుడు దేవుడి విధంగా కాపాడుతాడు. మనకు తెలుసు, 2001లో అనుకుంటాను WTC టవర్ కూలిపోయింది, కూల్చేశారు ఉగ్రవాదులు. కానీ ప్రభువును నమ్ముకున్న బిడ్డలు, ఆయన నమ్మికుంచిన వాడిని ఆయన ఏమాత్రం కూడా విడిచి పెట్టాడు కదా. అక్కడున్న ఒక వ్యక్తిని అదే రోజు, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా వారి బాస్ పిలిచి, నీవు రేపు మార్నింగు బ్యాంక్కి వెళ్ళి బ్యాంకులో పలాన వర్క్లను చేసుకొని తర్వాత నువ్వు రమ్మని చెప్పాడంటే, ఆ రోజు కరెక్ట్గా నిజానికి ఆయన 9 గంటల డ్యూటీకి వెళ్ళిపోవాలి. కానీ బాస్ చెప్పిన మాట వినాలి కదా, అందుకని ఆయన బయటికి వెళ్ళిపోయాడు. తన బ్యాంకింగ్ వర్క్ అంతా కూడా చూసుకొని వచ్చే లోపలే వార్త వచ్చేసింది. ఈ వార్త, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఆ టవర్ కూల్చబడిందని. అక్కడున్న వాళ్ళందరూ కూడా అనేక మంది చనిపోయారు. కానీ ఈయన ప్రభువునందు నమ్మిక ఉంచినందుకు, ప్రభువునందు విశ్వాసము కలిగి జీవించినందుకు దేవుడు ఆశ్చర్యమైన రీతిలో అతన్ని తప్పించాడు. స్తోత్రం. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కొన్నా అపాయం రాకుండా ప్రభు కాపాడుతాడు. ఎవరి జీవితంలో అనేది మీకు తెలియజేశాను. ఇప్పుడు ఆయనకు నివాస స్థలముగా చేసుకున్న వారికి, ఆయన దగ్గర ప్రార్థన చేసేవారికి, ఆయన రక్తమును
ఆపాదించుకున్న వారికి, అలాగే చెడ్డ సమాచారము చెప్పకుండా మంచి వార్తలు ప్రజలకు, దేవుని ప్రజలకు తెలియజేయటం ద్వారా అపాయము రాకుండా ప్రభు నిన్ను కాపాడుతాడు. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రం, వందనాలు. ప్రైజ్ యు గాడ్, ప్రైజ్ యు ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా పరిశీలన చేసుకుంటూ, యెహోవా నీవే నాకు నివాస స్థలము నాయనా, అందరూ కూడా నీకు నివాస స్థలంగా చేసుకుంటూ నీలోనే నిలిచున్నట్లుగా, నీ అందే ఉన్నట్లుగా నాకు సహాయం దయచే నాయనా. కృప చూపు నాయనా, మొరపెట్టు, ప్రభు దగ్గర ప్రార్థించు. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ గొర్రెపిల్ల రక్తమైన క్రీస్తు రక్తమును నీపై, నీ కుటుంబంపై ఆపాదించుకొని అందులోనే నిలిచి ఉండు, బయటికి వెళ్ళకుండా అందులోనే నిలిచి ఉండు. ప్రభు నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా, స్తోత్రం. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు చెడ్డ సమాచారం ప్రకటించకుండా దేవుని యొక్క జీవము కలిగిన మాటలు ప్రకటించు, జీవింపచేసి ఆదరించగలిగిన వాక్యమును ప్రకటించు, మంచి వార్తలు ప్రజలకు తెలియజేయి, ధైర్యపరచు ప్రజలకు. ప్రార్థించు ప్రభు సముఖములో. హల్లెలూయా. అలాగే ప్రభు సముఖంలో ప్రార్థన చేస్తే ప్రవాహాలు కూడా నీ మీదికి రాకుండా, జల ప్రభావములు నీ మీదికి రాకుండా, అది పొర్లినా సరే నీ దగ్గరికి రాకుండా ప్రభు నేను కాపాడుతాను. మహిమ, ఘనత, ప్రభావాలు పొందడానికి యోగ్యుడైన మా తండ్రి, అయ్యా నీ మాటలు ఇదిగో నీ ప్రజలకు ప్రకటించుండగా వారి హృదయంలో నూరంతులుగా మీరు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. శత్రు తంత్రములన్నీ మీరు లయపరచునైనా, నీ సురక్షిత రెక్కల కింద నీ ప్రజలను భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకముగా నీ యందునైనా నువ్వు దాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. నీ రక్తముతో నైనా మీరు కప్పమని వేడుకొనిచున్నాను. స్తోత్రాలు ప్రభా. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. God bless you. ప్రభు దీవించుగాక.